మీకు తెలుసా? డామినోస్, పిజ్జా హట్ వంటి ప్రముఖ ఫుడ్ చైన్ సంస్థలకు అవసరమైన చీజ్ను సరఫరా చేసేది ఒకే కంపెనీనట. ఆ సంస్థ ప్రతి సంవత్సరం మొత్తంగా దాదాపు 4 లక్షల టన్నుల చీజ్ని విక్రయిస్తుందట. హాట్ ఎయిర్ బెలూన్లో ప్రయోగాత్మకంగా తొలిసారి గొర్రెను, బాతును, కోడిని పంపించారట. అవి 8 నిమిషాల పాటు గాల్లో ప్రయాణించి సురక్షితంగా భూమి మీదకి దిగాయట. మనం రోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని ఎలా చెప్పుకుంటామో నీటి గుర్రాల జంటలు కూడా అలాగే చేస్తాయట. ఒక ప్రత్యేకమైన డాన్స్ ద్వారా కొన్నిసార్లు వాటి రంగులు మార్చడంతోనూ అవి ఒకదానిని ఒకటి పలకరించుకుంటాయట. మనం ఎంతో కష్టపడి మరి దుస్తులు కొనుక్కుంటామా, వాటిల్లో కొన్నింటిని మాత్రమే ఎక్కువగా వేసుకుంటామట. వార్డ్రోబ్ లో ఉన్న దుస్తుల్లో సగానికి పైగా నెలల తరబడి అలాగే ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. కుడి చేతి వాటం వారితో పోలిస్తే ఎడమ చేతి వాటం వ్యక్తులు మెదడు పనితీరు భిన్నంగా ఉంటుందట. అందుకే చాలా వరకు సైకలాజికల్ రీసెర్చ్ లో వాళ్ళని పరిగణలోకి తీసుకోరు. మనుషుల్లాగే కోలాలకు వేలిముద్రలు ఉంటాయి. అయితే ఆ ముద్రలో తేడాలను మైక్రోస్కోప్ కింద కూడా గుర్తించడం కష్టమేనట. కడుపు ఫుల్లుగా ఉంది, ఇంకొక ముద్ద కూడా పట్టే ఖాళీ లేదు అనే మాటను చాలా మంది అంటూనే ఉంటారు. అటువంటి సందర్భాల్లోనూ వాళ్ళ నోటికి కాస్త తీపి తగలగానే కడుపులో ఇంకాస్త ఖాళీ ఉన్న భావన కలుగుతుందట. దీన్నే డిజర్ట్ స్టమక్ అని పిలుస్తుంటారు. 2 నుంచి 4 ఏళ్ల వయసున్న పిల్లలు చాలా సంతోషంగా ఉంటారట. ఎంతలా అంటే వారి జీవితకాలం మొత్తంలో అత్యంత ఆనందంగా ఉండే సమయం అదేనట. 2016లో లిథువేనియాకి చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసమని 40 కంపెనీలకు తన రెజ్యూమ్తో పాటు డోనట్స్ ను ఓ డబ్బాలో పంపించాడు. ఆ వెరైటీ ఆలోచన నచ్చి ఓ కంపెనీ ఉద్యోగం ఇచ్చింది కూడా. ప్రముఖ కార్ల తయారీ సంస్థ వాల్వో 1959లో మొట్టమొదటిసారిగా 3 సీట్ బెల్ట్ ను కనిపెట్టినా దానికి పేటెంట్ ని మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే సీట్ బెల్ట్ అనేది వాహనదారుల ప్రాణాలను కాపాడేది కావడంతో మిగతా సంస్థలు దాన్ని వాడుకునే వెసులుబాటు ఉండాలని అలా చేసిందట. నార్వేలో ఏదైనా బుక్ ని పబ్లిష్ చేస్తే అక్కడి ప్రభుత్వమే 1000 కాపీలను కొనుగోలు చేసి ఆ దేశంలోని ప్రముఖ లైబ్రరీలకు అందిస్తుందట. అవే పిల్లల పుస్తకాలైతే ఇంకొక 500 కాపీలు ఎక్కువగా కొంటుందట. ఎటైనా వెళ్ళినప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ తో పాటు ఆ దారిలో ట్రాఫిక్ ని చూస్తుంటాం. అయితే ఒక జర్మన్ ఆర్టిస్ట్ మాత్రం 99 స్మార్ట్ ఫోన్లను ఒక తొట్టి లాంటి ట్రాలీలో వేసుకుని బెర్లిన్ లోని ఖాళీ వీధుల్లో తిరుగుతూ లేని ట్రాఫిక్ జామ్ ను సృష్టించాడట. ఆ ప్రాంతంలో ఫోన్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో గూగుల్ మ్యాప్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి వీధుల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్లు చూపించిందట. కొన్నిసార్లు వినిపించుకోనట్టే ఉన్నా పెద్దల కంటే పిల్లలకి వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుందట. వెల్త్ సైకాలజిస్టులు కొన్ని బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల్లో మాత్రమే వినిపించే పేరిది. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తారంటే బాగా డబ్బున్న వారికి ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన లాంటి మానసిక ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో చెబుతూనే వివిధ పెట్టుబడి మార్గాలు, ఆర్థిక లావాదేవీల నిర్వహణలో తగిన సూచనలు చేస్తుంటారు.